వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనంతా సెట్టింగులు జనాల్ని మోసం చేసేలాగే సాగిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఇటు పెట్టుబడులు అటు కట్టుబడులతో ప్రజలకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా సెట్టింగుల రూపంలో కొనసాగింది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఒక పండగను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దాని తరహాలోనే సెట్టింగ్ని ఆయన ఇంటి వద్దే ఏర్పాటు చేసుకొని ఆ సెట్టింగ్లకు సంబంధించిన దాంట్లోనే ఆయన ఆ రోజు వేడుకలు జరుపుకోవడం చూసాం మనం. ఆ తర్వాత హంద్రీనీవా కాలువ, ఈ కాలువను ఆయన పూర్తి చేసిందే లేదు. ఈ కాలువ మీద ఆయన మాయ మాటలు చెప్పి జనాలను మభ్యపెట్టి మోసం చేశారు. కేవలం తన హయాంలో 20% పనులు మాత్రమే పూర్తయినట్లుగా కొన్ని నివేదికలు అయితే అందుతూ ఉన్నాయి. సో కుప్పానికి హడావుడిగా నీళ్ళు ఇచ్చినట్లుగా ఆయన హడావుడి చేసినప్పటికీ అవి వదిలినటువంటి సాయంత్రానికే ఆ నీళ్లు కనుమరుగైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో చూసుకున్నట్లయితే కుప్పానికి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనంతా సెట్టింగుల రూపంలో జరిగితే ఇటు చంద్రబాబు గారి పాలన పెట్టుబడులు కట్టుబడుల రూపంలో జరుగుతుందనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అంతా సెట్టింగులకు పరిమితం అయితే చంద్రబాబు గారి పాలన మాత్రం పెట్టుబడులు కట్టుబడులకి పరిమితం అవుతుంది అంటూ కొన్ని ఉదాహరణలను చూపిస్తూ కొంతమంది నెటిజన్లు ఇప్పుడు దాని మీద చర్చిస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే సినిమా చేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పరిపాలన అంతా సినిమా. ఏంటి, మళ్ళీ ఇంకో సినిమా చూపిస్తా అంటున్నాడు. ఓకే, మీరు కనుక మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ ఈసారి 2.0 సినిమా అంటున్నాడు. ఇప్పుడు సినిమా అలా ఎలా ఉండదు అంటున్నాడు. 1.0 సినిమానే మీరు అన్నారు. ఏదో పండగ, సంక్రాంతి పండగకి అసలు తిరుపతి వెళ్తారు జనరల్గా. అట్లాంటిది తిరుపతి సెట్టింగే ఇంట్లో ఎంచుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు స్టేజ్ మీద కూర్చోవటం, అసలు స్వామివారి ఫోటోలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, సాయి రెడ్డి. ఇప్పుడు వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి జైల్లో ఉన్నారు. సాయి రెడ్డి ఏమో జైలుకి వెళ్ళాల్సినాడే, కానీ అప్రూవర్గానో ఏదో మరి మొత్తానికి బయట తిరుగుతున్నాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు తిరుపతి సెట్టింగ్ సరే. ఇప్పుడు ఈ చివరికి రైతులకు నీళ్లు వదలటం కూడా సెట్టింగే. అంటే ఫేక్ గేట్లు పెట్టాడు, ఫేక్ నీళ్లు వదిలాడు, అంత ఫేక్ ప్రచారం చేసుకున్నాడు. ఆ నీళ్ళు ఎడిపోయినాయి అర్థం కాదు సాయంత్రానికి చాలా మంది. ఇప్పుడు ఆ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఆ కాలువలో నీళ్లు పోసాడని, ఓకే, జగన్ వెళ్లకుండానే ఆ నీళ్ళని కాలువలో ఇంకిపోయినాయి అని, జగన్ వెళ్ళగానే ఆ గేట్లు తీసుకుపోవటానికి కాంట్రాక్టరు ప్రొక్లైన్ తీసుకొస్తే జనం వెంటపడ్డారని. అంటే ఫేక్ గేట్ల, ఫేక్ నీళ్ళ, ఫేక్ మాటల. అంటే ఎందుకు? ఇప్పుడు ఓట్ల కోసం ఆ రోజు చేసిన మాయ ఏది, అసలు మాయా గేట్లు అనమాట. మాయా నీళ్లు వదిలాడు. ఇప్పుడు మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 నెలల్లో హంద్రీనీవా మొత్తం ప్రధాన కాలువ పూర్తి చేశారు, లైనింగ్ పూర్తి చేశారు, బ్రహ్మాండంగా కుప్పానికి నీళ్లు వస్తున్నాయి. అక్కడ రైతులంతా అసలు నీకు మొలలోతు నీళ్లలో దిగి అసలు వాళ్ళు పూలు చల్లడం, పసుపు కుంకుమ, మరి చంద్రబాబు అపర భగీరథుడని. అంటే మంచి చేస్తే రైతులు ఎంత నెత్తి మీద పెట్టుకుంటారో, అదే చెడు చేసినా మాయ చేసినా రైతులు ఎంత హేళన చేస్తారు. ఉదాహరణ, ఇటు చంద్రబాబు, ఇటు జగన్మోహన్ రెడ్డి. సెట్టింగుల పాలనగా జగన్మోహన్ రెడ్డి, మరి కట్టుబడి పాలనగా చంద్రబాబు. పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చాడు. ఇక్కడ కట్టుబడులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టే తీసుకోండి, 3,800 కోట్లు సార్. దానికి ఇచ్చిన బడ్జెట్ 3,800 కోట్లు. అంటే గాలేరు నగర్కి 1000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు అదేంటంటే దగ్గర దగ్గర ఒక 550 కిలోమీటర్ల అతి పెద్ద కాలువ. హంద్రీనీవా అనేది అసలు ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ అన్నారు అప్పట్లో. ఈ కాళేశ్వరం ఇది రాకముందు మొత్తం ఒక 4 జిల్లాలు రాయలసీమ, అటు చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, 6 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా కృష్ణా జలాలని మరి కుప్పంకి తీసుకెళ్ళడం. ఎక్కడ కృష్ణ, ఎక్కడ కుప్పం,
దగ్గర దగ్గర ఎడ్జ్ అనమాట. ఇంకా నీకేంటి అది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఎడ్జ్కి తీసుకెళ్ళినటువంటి దీంట్లో ఇవాళ మరి అడవిపల్లి రిజర్వాయర్, గొల్లపల్లి రిజర్వాయర్, లేకపోతే జీడిపల్లి రిజర్వాయర్, మాల్యాల, అసలు మొత్తం జలాశయాలన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడు మనం చూసాం మొచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అప్పుడు ఆయన 2014-19 ఆ 5 ఏళ్లలో దాన్ని కంప్లీట్ చేశారు. మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే ఇవాళ ప్రాణనాడి. ఇప్పుడు రాయలసీమకి అదే ప్రాణనాడి అనమాట. ఇప్పుడు పోలవరాన్ని మనం లైఫ్ లైన్ అని ఎలా అంటారో, జీవనాడి అని అంటారో అట్లా అనమాట. ఇప్పుడు నదుల అనుసంధానం అది వాజ్పేయి కన్నా కళ. వాజ్పేయి ప్రధానమంత్రిగా, చంద్రబాబు టాస్క్ ఫోర్స్ కన్వీనర్గా రివర్ లింకేజ్ అని ఇచ్చారు. ఏది మొత్తం నదులన్నీ కూడా అనుసంధానం చేయాలి, సముద్రంలోకి పోయేటువంటి నీటిని ఇవాళ మరి ఈ ఏది దాహార్తి ప్రాంతాలకి ఇవ్వాలి. రాయలసీమ ఏంటి ఇవాళ మొదటి నుంచి అది ఎడారి, అక్కడ క్షుద్బాధ. అప్పట్లోనే రామారావు టైంలో, ఎన్టీఆర్ టైంలో ఏంటి రాయలసీమ క్షుద్బాధ నివారణ కోసం ఆయన అసలు జోలిబట్టి విరాళాలు సేకరించారు. అవును, ఒక నిధి ఉంటుందన్నమాట. ఏది రాయలసీమ కోసం సినిమా నటులందరితో ఆయన కళ్ళలో అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు తిరిగి జోలిపట్టి విరాళాలు సేకరించారు. అప్పుడు దివిసీమ తుఫాన్ అప్పుడు అదే రాయలసీమ క్షుద్బాధ నివారణకి అదే అన్నమాట. ఇప్పుడు అక్కడ హార్టికల్చర్ హబ్గా మారింది సార్. ఇవాళ రాయలసీమ నీకు అటు చిత్తూరులో మామిడి, అక్కడ మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీలు విపరీతంగా వచ్చేసాయి. అట్లాగే ఇప్పుడు మరి పులివెందుల, లేకపోతే ఇక్కడ లింగాల మండలం, అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం లింగాల మండలం. దగ్గర దగ్గర అప్పట్లోనే మరి 3-4 లక్షలు ఉంటుంది. అంటే నీకు కృష్ణా గుంటూరు కన్నా అక్కడ ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే కృష్ణా గుంటూరు అదేదో డెల్టా అనుకుంటారు. అంటే నీళ్లు గనక పారిస్తే సీమ భూముల్లో ఇవాళ బంగారం పండుతుంది. అంత చేవగల భూములు, ఖండగల భూములు అనమాట. అటు దానిమ్మ, ఇటు చీని, బత్తాయి, అరటి పండ్ల తోటలకి ఇవాళ అది హబ్ అనమాట. అందుకోసమే ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ అనేది రాయలసీమకి అదొక పెద్ద సంజీవని అయిపోయింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. ఏది ఆ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనే దాన్ని 90% సబ్సిడీ. అంటే రైతు ₹1,00,000 పెట్టి డ్రిప్ పెట్టుకున్నాడు అనుకో, అతను కట్టేది 10,000, 90,000 ప్రభుత్వం ఇస్తుంది అనమాట. అట్లాంటి స్కీమ్ని రద్దు చేశాడు. పంట బీమా పథకం మొన్నే శివరాజ్ సింగ్ చౌహాన్ తిట్టాడు లోక్సభలో. శివరాజ్ సింగ్ చౌహాన్ ఏది కేంద్ర మంత్రి, జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవ్వాల్సిన రాష్ట్ర వాటా ఇవ్వలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ కోల్పోవడానికి కారణం రైతులు. ఎంత ద్రోహం అంటే రైతుకు చేసిన ద్రోహం జగన్మోహన్ రెడ్డి. అటు రైతు రథాలు అనే స్కీమ్ ఎత్తేసాడు, రైతు బంధు ఇస్తున్నాను, అదే రైతు భరోసా ఇస్తున్నానని చెప్పి మోసం చేసి రైతులకు 20,000 కోట్లు ఎగ్గొట్టాడు. కేంద్రం ఇచ్చేది కాకుండా తను 13,000 ఇస్తానన్నాడు, 6,000 ఎగ్గొట్టాడు కేంద్రం ఇచ్చేది కలిపి. సార్ ఇప్పుడు కేంద్రం ఇచ్చేది కాకుండా ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు 14,000 ఇస్తున్నాడు. అంటే కేంద్రం ఇచ్చేది కూడా కలిపితే 20,000, ఆల్రెడీ 7,000 పడిపోయింది మొన్న రైతుల ఖాతాలో. అంటే ఇప్పుడు 7,000, 6,000 అనమాట. సంవత్సరానికి 3 ఇన్స్టాల్మెంట్స్లో ఈ అన్నదాత సుఖీభవ అనేది తీసుకొచ్చి ఇస్తున్న దీంట్లో అదేమో ఫేక్. ఏది జగన్మోహన్ రెడ్డి చేసింది మోసం, ఇదేమో వాస్తవం. చంద్రబాబు పరిపాలన 14 నెలల్లో రైతుల కోసం మరి మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్, జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన పథకాలన్నీ కూడా మళ్ళీ ప్రారంభిస్తున్నారు, రైతు రథాలు ఇస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ ఏంటి జనం దృష్టిలో అతను ఒక గోల్మాల్. మీరు చెప్పారు తిరుపతి సెట్టింగ్ ఎవరన్నా ఇంట్లో ఎంచుకుంటారా? ఇప్పుడు ఏదైనా పెళ్ళో పబ్బమో చేస్తే కళ్యాణ మండపంలో ఏదో దేవుడిని పెట్టుకుంటారు మామూలుగా జనరల్గా స్టేజ్. సరే వేడుకలకి సెట్టింగ్ చేశారంటే అదొక అర్థం ఉంది సార్. ఆ సెట్టింగ్ డబ్బులు కూడా ఏ డబ్బులు? ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన సెట్టింగ్ ఏంటి సార్ అసలు? ఇప్పటి వరకు ఎవరు అంటే గేట్లు తాత్కాలికంగా పెట్టడం, వాటిని మళ్ళీ తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, వాటర్లతో కాలువల్లో నీళ్లు పారించేలా చేయడం,
ట్యాంకర్లు. ఇదేంటి సార్ అసలు? అంటే ఎంత నీకు కనికట్టు చేశాడు. ఉమ్. ఒక మాయల మాయాజాలం మరాఠీ, అంటారా? ఒక మాయల మరాఠీ అనమాట. అబ్రక దబ్ర అతను చేసింది అంతా కూడా. కాకపోతే మహానటన. ఉమ్. ఇప్పుడు నిజంగా నువ్వు హంద్రీ నీవా సుజల స్రవంతి పూర్తి చేయాలనే చిత్తశుద్ధి నీకుంటే ఉమ్. బడ్జెట్ కేటాయించేవాడు. ఉమ్. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత మేరకు పనులైనాయి సార్ ఈ హంద్రీ నివా కాలువకు సంబంధించి? 20%. ఉమ్. ఇప్పుడు 20% అతను చేస్తే 80% వీళ్ళు కంప్లీట్ చేశారు. ఉమ్. అది అసలు జరిగింది. లైనింగ్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదులుతారా? ఉమ్. కాలువలో లైనింగ్ కంప్లీట్ చేస్తే నీళ్లు వదిలితే నీకు సీపేజ్ తగ్గుతుంది. ఉమ్. అంటే ఏంటంటే కేవలం ఒక మోసం, ఒక మాయ. ఉమ్. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో అది ఒక డ్రామా అంటారు, సెట్టింగ్ అంటారు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా అతను ముంచేశాడు. ఉమ్. అతను ఇచ్చిన హామీ, మూడో రత్నం ఏంటి? ధనయజ్ఞం, జలయజ్ఞం అన్నాడు. ఉమ్. ధనయజ్ఞం వాళ్ళ నాన్న చేశాడు జలయజ్ఞం పేరుతో. ఉమ్. తను కూడా జలయజ్ఞం చేస్తానని చెప్పి 5 ఏళ్లలో ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లు. ఉమ్. అదే 5 ఏళ్లలో చంద్రబాబు ఖర్చు పెట్టింది 70,000 కోట్లు. ఉమ్. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 70,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తే 2019-24 మధ్య జగన్ ఖర్చు చేసింది 20,000 కోట్లు. ఉమ్. అంటే ఇంకా చూడండి, అక్కడే మనకి నువ్వేమని చెప్పావు ఆ రోజు? దగ్గర ఒక 54 ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తానన్నావు. ఉమ్. ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? చంద్రబాబు పూర్తి చేసిన సంగం బ్యారేజ్ అనేది ఇక నేనే ప్రారంభించానని నీళ్లు వదిలాడు. ఉమ్. సెట్టింగ్లు వేసాడు. అంటే సెట్టింగ్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే సెటిల్మెంట్లు. ఉమ్. సెట్టింగ్లే కాదు, సెటిల్మెంట్లలో నిష్ణాతుడు. ఉమ్. మనం చూసాం కాదంబరి జత్వాని ఎలా సెటిల్మెంట్ చేశాడు. ఉమ్. అరే వీళ్ళంతా సెటిల్మెంట్ డాన్లే. ఎవరు? ఈ అరుణ అని ఎవరో ఒక ఆమె వచ్చింది. లేడీ డాన్. అక్రమ వసూళ్ళు, మద్యంలో అక్రమ వసూళ్ళు, ఇసుకలో అక్రమ వసూళ్ళు. అసలు సీఎంఓనే అక్రమ వసూళ్ళ ఆఫీస్గా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. సెట్టింగ్లు, సెటిల్మెంట్లో మునిగి తేలాడు. మరి అసలు నిజమైన కట్టుబడి అంటే ఏంటి, అసలు పెట్టుబడి అంటే ఏంటి, ఇవాళ చంద్రబాబు మనం చూస్తున్న పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.